अरे ముందు పోకండి వస్తే ఘోరంగా ఉంటుంది ఎట్లా బ్రహ్మాండంగా మీరందరూ కొంచెం జరగండి అన్న హలో లైటింగ్ ఓకే తీసుకోండి అన్న నమస్తే పిల్లలు ఉన్నారా రేపు 27వ తారీఖు 27 ఏప్రిల్ రోజు జరగబోయే రైతోత్సవ కార్యక్రమం లోపల 25 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ మరి పుట్టి 25 సంవత్సరాలు అవుతుంది కాబట్టి ఆ కార్యక్రమం సందర్భంలో కూడా ఎల్కదుర్తి మండలం హుస్నాబాద్ నియోజకవర్గం లోపల ఇది హన్మకొండ జిల్లాకు సంబంధించిన మండలం. ఎల్కదుర్తి మండలం లోపల ఇది మెయిన్గా 3 ప్రాంతాల నుంచి వెళ్ళి వచ్చే కూడలు. ఇది ఇటు సిద్దిపేట నుంచి వెళ్ళి అటు మెదక్ వాళ్ళందరూ కూడా రావచ్చు. అదేవిధంగా హైదరాబాద్ వాళ్ళు కూడా వయా సిద్దిపేట రావచ్చు. అదే కాకుండా వరంగల్, హన్మకొండ, ఖమ్మము, నల్గొండ వాళ్ళు కూడా ఇటుకెళ్ళి మన వరంగల్ మీదకి రావచ్చు. అదేవిధంగా వాళ్ళు ఇంకా వేరే చిన్న చిన్న రూట్స్ కూడా అట్లా కూడా వచ్చేటట్టు ఏర్పాటు చేస్తాం. ఇదే కాకుండా కరీంనగర్, ఆసిఫాబాద్, మంచిర్యాల, రామగుండం నుంచి వచ్చే వాళ్ళు కూడా కరీంనగర్ మీదకి కూడా వచ్చేటట్టు కూడా ఏర్పాటు చేస్తాం. ఇవన్నీ కూడా 3 వచ్చి కూడా ఇక్కడే కలిసే కాబట్టి ఈ రోడ్లు ఇది మంచి కూడలి ఇక్కడ. సో బ్రహ్మాండంగా అన్ని దిక్కుల నుంచి వెళ్ళి తెలంగాణ నలువైపుల నుంచి వెళ్ళి కూడా ఇక్కడికి వచ్చే రోడ్స్ అన్నీ కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి కాబట్టి గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు మా అధ్యక్షులు వారు కేసీఆర్ గారు ఎల్కదుర్తి ప్రాంతంలో కూడా మీటింగ్ పెడతానికి ఏమైనా అవకాశం ఉందా అని చెప్పినప్పుడు మేము వెంటనే అందరం కూడా స్పందించి ఇక్కడ లోకల్ నాయకులతోని అదేవిధంగా ఇక్కడున్న మా యొక్క రైతులతోని స్పందించి మరి మాట్లాడితే వాళ్ళందరూ కూడా చాలా గొప్పగా 1-2 రోజుల లోపలనే మొత్తం స్థలం కేటాయించడం జరిగింది. మా రైతులందరూ కూడా చాలా ముందుకు వచ్చి మరి మేము తప్పకుండా ఇస్తాం, కేసీఆర్ గారు మాకు రైతు బంధు ఇచ్చి నువ్వు రైతు బీమా ఇచ్చి ఎట్లా చేసుకోవాలనే విషయంలో కూడా అన్ని ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. అదేవిధంగా మరి కేసీఆర్ గారి ఆదేశాల ప్రకారంగా ఇక్కడ వచ్చిన నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ లేదా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరు వచ్చినా కానీ ఇక్కడ ప్రజలు ఎవరు వచ్చినా కానీ అందరు కూడా బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేస్తున్నాం. అంటే ఎండాకాలం కాబట్టి మంచి స్పేస్ ఉండాలి, బాగా స్పేస్ ఉండాలి, ఎయిర్ ఫ్లో బాగుండాలని చెప్పి ఇంత గొప్పగా ఇన్ని ఎకరాలు తీసుకొని ఇక్కడ పార్కింగ్ ఏరియాస్ కూడా ఇటు సిద్దిపేటకి వచ్చే వాళ్ళకు సపరేట్ పార్కింగ్ ఏరియా దాదాపు 200-250 ఎకరాల దాకా అలాట్ చేయడం జరిగింది. అదేవిధంగా కరీంనగర్ నుంచి వచ్చే వాళ్ళకు కూడా 200 ఎకరాల దాకా అలాట్ చేయడం జరిగింది. మనకు వరంగల్ నుంచి వెళ్ళి అదేవిధంగా ఖమ్మం నుంచి వెళ్ళి నల్గొండ నుంచి వెళ్ళి ఎక్కువ ఫ్లో వస్తుంది కాబట్టి వాళ్ళకు దాదాపు ఒక 400 ఎకరాల దాకా కూడా వాళ్ళకు కూడా అరేంజ్మెంట్ చేయడం జరిగింది. అదే కాకుండా 160 ఎకరాల ప్రాంతం లోపల ఈ మీటింగ్ కూడా జరగబోతుంది. ఇక అక్కడ దాన్ని కూడా ఇయర్ మార్క్ చేస్తాం, మన ఫ్లాగ్స్ అని కనబడుతుంది ఇక్కడ బ్రహ్మాండంగా ఇయర్ మార్క్ చేస్తామని తెలియజేస్తున్నాం. ఇదే కాకుండా మరి కేసీఆర్ గారి ఆదేశాల ప్రకారంగా వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా చల్లటి మంచినీళ్ళ బాటిల్ ఇచ్చేటట్టు, అదేవిధంగా వాళ్ళకు లస్సీ ప్యాకెట్ కూడా వాళ్ళకు మజ్జిగ ప్యాకెట్ కూడా వాళ్ళకి ఇచ్చేటట్టు కూడా ఏర్పాటు చేయడం జరుగుతున్నది. ఇవన్నీ కూడా మా దగ్గర ఉన్న కార్యకర్తల నాయకులందరూ కూడా వాలంటీర్ కూడా చాలా మంది కూడా రావడం జరుగుతుంది. దాదాపు నాకు తెలిసిన అంచనా ప్రకారంగా 2000 మంది వాలంటీర్సే ఇక్కడ ఈ ఒక గ్రౌండ్లో కూడా పనిచేయబోతున్నది తెలిసింది. దానికి హన్మకొండ నుంచి దాదాపు 1500 మంది వాలంటీర్స్ వస్తున్నాయి. అదేవిధంగా ఇక్కడ ఎల్కదుర్తి, బీందర్పల్లి, హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి దాదాపు 500 మంది వాలంటీర్స్ కూడా ఆల్రెడీ రావడం జరుగుతున్నది. అందరికి కూడా మరి రిటైర్డ్ అయిన పోలీస్ ఆఫీసర్స్తో ఏ విధంగా వాలంటీర్స్ పనిచేయాలి, ఏ విధంగా ట్రాఫిక్ కంట్రోల్ చేయాలి, ఏ విధంగా ట్రాఫిక్ డైవర్ట్ చేయాలి అనే విషయం కూడా వాళ్ళకు కూడా శిక్షణ ఇవ్వబోతున్నాం. ఇంకా 2-3 రోజులు అది కూడా ప్రారంభమవుతుందని కూడా మీకు తెలియజేస్తున్నాం. చాలా బ్రహ్మాండంగా ఇక్కడ ఎవరిని అడిగినా కానీ ఈ సభ 100% 100%
ఎవరైనా వచ్చి ఈ సభలో అల్కగా వచ్చి పోయేటట్టు ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి 100% సక్సెస్ అని నమ్మకం కాకుండా చాలా పెద్ద సంఖ్యలో యావత్ తెలంగాణ మొత్తం కూడా కదిలి వచ్చే అవకాశం కూడా కనబడుతుంది. ఇప్పుడు నేను వస్తుంటే కూడా చాలామంది ఉద్యోగస్తులు కానీ ప్రైవేట్ ఉద్యోగస్తులు కానీ వాళ్ళు వీళ్ళు చాలామంది ఫోన్ చేస్తున్నారు, మేము రావాల్సిన సభకు మేము అటెండ్ కావచ్చు రాజ్యోత్సవ సభ కేసీఆర్ గారు మాట్లాడక దాదాపు చాలా సంవత్సరాలు అవుతుంది కాబట్టి వారి మాట వినడానికైనా మేము వస్తామని చెప్పి కూడా ముందుకు రావడం జరుగుతుంది. అందరికి కూడా బ్రహ్మాండమైన ఏర్పాటు ఉంది, ఎవరు కూడా ఇబ్బంది పడే అవసరం లేదు. ఈ సభ చాలా గొప్పగా కేసీఆర్ గారి నాయకత్వంలో కూడా ఏ విధంగా అయితే వారు ప్లాన్ చేసిందో ఆ విధంగా వినయ్ భాస్కర్ గారి అధ్యక్షతన జరుగుతుందని చెప్పి పెద్ది శ్రీనివాస్ రెడ్డి గారు, అదేవిధంగా ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి గారు, పెద్ది సుదర్శన్ రెడ్డి గారు, అదేవిధంగా ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి గారి యొక్క తోడ్పాటుతోని బ్రహ్మాండంగా లోకల్ నాయకులతోని మా అధ్యక్షుడు పిట్టల మహేందర్తోని అదేవిధంగా స్థానిక నాయకులతోని బ్రహ్మాండంగా ఏర్పాటు జరుగుతున్నాయని తెలియజేస్తాను. చాలా మీరందరూ కూడా వచ్చి ఈ సభను సక్సెస్ చేయాలని చెప్పి మరొకసారి నా తరఫు నుంచి మీ అందరికీ కోరుతున్నాను తెలియజేసుకుంటూ అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు. జై తెలంగాణ. ఎలకతుర్తి మండలం చుట్టలపల్లి గ్రామంలో ఒక బహిరంగ సభ స్థలం రైతులే ముందుకొచ్చి ఇవ్వటం జరిగింది. నేను ఎలకతుర్తి మండల నాయకులకు కానీ ప్రజలకు చుట్టలపల్లి గ్రామస్తులందరూ కూడా అభినందిస్తున్నా. దీన్ని సహకరించిన మరి సతీష్ గారిని కూడా, సతీషే కాకుండా వివిధ పార్టీ వాళ్ళు కూడా సహకరించారు. అందరికి కూడా నేను కృతజ్ఞత తెలియజేస్తున్నా. సభ ఏర్పాట్లు కూడా చాలా పెద్ద ఎత్తున చేశారు. మరి పోచంపల్లి గారు కానీ, వినయ్ గారు కానీ, పెద్ది కానీ, సతీష్ కానీ, ఇంకా సీనియర్ నాయకులు చాలామంది కూడా బాగా కష్టపడి స్థల సేకరణే కాకుండా రూట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కరీంనగర్ జిల్లా వాళ్ళు, హైదరాబాద్ జిల్లా వాళ్ళు ఏ రూపంగా రావాలి ఆ రూట్ మ్యాప్ కూడా తయారు చేయడం జరిగింది. సిద్దిపేట, నిజామాబాద్ వాళ్ళకు ఒక రూటు, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా నుంచి వచ్చే వాళ్ళకు, జనగాం నుంచి వచ్చే వాళ్ళకు ఒక రూటు, ఖమ్మం, నల్గొండ, వరంగల్ వాళ్ళకు కలిసి ఇట్లా 4 రూట్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఆడ కూడా పార్కింగ్ ప్లేసెస్ అవన్నీ కూడా ఏర్పాటు చేసేది జరిగింది. ప్రజలు కూడా సహకరిస్తున్నారు. నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను, మీ 5-6 లక్షలకు అనుకున్నాం, ఇలా 10 నుంచి 11 లక్షల దాకా పోయే పరిస్థితి లేదు. వరంగల్లోనే మొదలు 2 లక్షలు అనుకున్నాం, ఇంకా 2.5-3 దాకా పోయే పరిస్థితి లేదు. కరీంనగర్ కూడా బాగా హైయెస్ట్ వస్తారు, మెదక్ జిల్లా నుంచి కూడా బాగా వచ్చే పరిస్థితి లేదు. స్పందన బాగుంది. సంవత్సరంన్నర పరిపాలన ఒకట రేవంత్ రెడ్డి పరిపాలన అంతర్లీ ఫ్లాప్ అయింది. ఆయనే చెప్పాడు అమెరికాలో, నేను అబద్ధాలు చెప్తున్నా, ఫోకస్ మాటలు చెప్తాను, ప్రజలు నమ్మని నమ్మకపోతే అంటే నమ్మి మోసపోయింది అనేది ఇప్పటికి చాలా మందికి అర్థమైంది. ఇసుంటి వ్యక్తిని మళ్ళీ కేసీఆర్ గారు అయితేనే ఉరికియగలుగుతారు, కేసీఆర్ గారు అయితేనే తెలంగాణని కాపాడుతారు అనేది ప్రజల్లోకి వచ్చింది. నేను ఒక్కటే తెలంగాణ ప్రజలందరినీ కూడా ఒక్కసారి ఆలోచించండి. మనం 25 సంవత్సరాల కింద కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ స్థాపించి ఉద్యమం చేపట్టినప్పుడు చాలామంది ఇది వస్తారా రాదా అనేది, తెలంగాణ రాదు అనేది చాలామంది వ్యతిరేకం చేశారు. తెలంగాణ సాధించాడు. ఎంతోమంది విద్యార్థులు తెలంగాణ కోసం త్యాగం చేశారు, జైలుకు పోయారు, దెబ్బలు తిన్నారు. ఇవన్నీ మనం గుర్తు చేసుకోవాలి. కేసీఆర్ గారు ప్రాణాన్ని తెగించి తెలంగాణ సాధించారు. మన ప్రాణాన్ని తెగించకపోతే తెలంగాణ ఇచ్చే పరిస్థితి లేదు. తెలంగాణ వచ్చిన తర్వాత 10 సంవత్సరాల లోపల పరిపాలన ఏ విధంగా ఉండే, గతంలో కాంగ్రెస్ పరిపాలనలో ఏ విధంగా ఉన్నదో ప్రతి ఒక్కరు రివ్యూ చేసుకుంటారు. ఆ రోజు నీళ్లు లేవు, కరెంటు లేవు, తాగేందుకు నీళ్ళు లేవు, రైతుకు పెట్టుబడి లేదు, కళ్యాణ లక్ష్మి లేదు, కేసీఆర్ కిట్ లేదు, గ్రామస్తులు ఘోరమైన పరిస్థితి, తండలకు రోడ్లు లేవు, ఇలా తండలు గ్రామ ఇవన్నీ ప్రజలు రివ్యూ చేసుకుంటారు. మళ్ళా పాతది 10 ఏళ్ల కింద కాంగ్రెస్ పార్టీ మళ్ళా వచ్చిందనే పరిస్థితి వచ్చింది. నీళ్లు లేక రైతుకు ఇబ్బంది పడి ఊళ్ళల్లో పంట నష్టాలై ఒక పక్క ఇబ్బంది పడుతున్న రైతులందరూ కూడా, ప్రజలందరూ కూడా, యువకులందరూ కూడా, మహిళలందరూ కూడా కేసీఆర్ను చూడాలి, కేసీఆర్కు ధైర్యం చెప్పాలి. మళ్ళీ వచ్చేది మీరే అధికారం అనేది ప్రజల లోపల విపరీతమైన స్పందన వచ్చింది. ఈ 25 సంవత్సరాల ఉత్సవాల లోపల మేము అందరం కూడా పాల్గొనాలి, కేసీఆర్ గారికి ధైర్యం చెప్పాలనే ఉద్దేశంతో ప్రజలందరూ కూడా ఉన్నారు, పెద్ద ఎత్తున వస్తారు. కాబట్టి దయచేసి అందరూ కూడా సహకరించాలని కూడా ఈ సందర్భంగా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఇది ఉద్యమం,
తెలంగాణ తెచ్చుకునేది తెలంగాణ ప్రజల కోసం, పార్టీలకు అతీతంగా కూడా సహకరించాలనేది నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. రేవంత్ రెడ్డి ఒక మూర్ఖుడు, దొంగ, తెలంగాణ వ్యతిరేక. తెలంగాణ అంటేనే ఆయనకి ఇష్టం లేదు. ఎన్నడూ తెలంగాణ కోసం పోరాటం చేసింది లేదు, తెలంగాణ కోసం పట్టుబడ్డది లేదు, తెలంగాణ కోసం ఇంకా అడ్డుపడ్డది తప్ప తెలంగాణకు సహకరించని వ్యక్తికి ఇది తెలియదు. దయచేసి ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున వస్తున్నారు. అందరికీ సౌకర్యాలు కల్పించేందుకు సిద్ధంగా ఉన్నాం. పెద్ద ఎత్తున రావాల్సిందిగా నేను అందరికీ, ముఖ్యంగా 27వ తారీఖు నాడు వరంగల్ కానీ ఎలకతుర్తి కానీ చుట్టుపక్కల ప్రాంతంలో ఆ రోజు మాకు సహకరించాలి. మీటింగ్కి వచ్చిన వాళ్ళు రావాలి, మీటింగ్ రాని వాళ్ళు ఇళ్లలోనే ఉండండి. దయచేసి రోడ్డు మీద వెహికల్స్ పెట్టొద్దు. ఆ 27వ తారీఖు నాడు అందరూ కూడా సహకరించవలసిందిగా ప్రతి ఒక్కరికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇవాళ ప్రతి ఊళ్ళో చందాలు వేసుకుంటున్నారు. చందాలు వేసుకొని బయటకు వచ్చే పరిస్థితి ఉన్నది. అందరూ కూడా సహకరించవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను.